వెల్కమ్ టు MG9 న్యూస్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు కౌతాలం ఉలిగయ్య, తెలుగుదేశం రాష్ట్ర యువత అధ్యక్షులు సురేష్ నాయుడు, కౌతాలం మండల నాయకులు సతీష్ తో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ, కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కౌతాలం మండలం గోతులదొడ్డి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉలిగయ్య, తెలుగుదేశం రాష్ట్ర యువత అధ్యక్షులు సురేష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ కౌతాలం మండల నాయకులు సతీష్, మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ, కౌతాలం మండల నాయకులు చిన్న, సుమిత్ర, రాంబాబు, జనసేన నాయకులు కలిసి సన్మానం చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా కోసిగి టౌన్ ఎల్లమ్మ గుడి దగ్గర రక్తదాన శిబిరం, క్లీన్ అండ్ గ్రీన్ చెట్లు నాటే కార్యక్రమం, కేక్ కట్ చేసే కార్యక్రమాలకు వర్షాల కారణంగా కోసిగిలో ఎల్లమ్మ గుడి దగ్గర పెట్టిన సభను తీర్ బజార్ దగ్గర మార్కండేయ కళ్యాణ మండపం మార్చడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరు కావాల్సిందిగా ఉలిగయ్య, సురేష్ నాయుడు, సతీష్ కోరడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తామని, సభా కార్యక్రమాలను జయప్రదం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎరిగేరి రామలింగం, తోవి శంకర్, కురవ సంఘం అధ్యక్షులు, అలాగే తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. చేయాలని మీ తరఫున నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ముఖ్య నాయకులు, గోతాళం మండలం నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైన ఉలిగయ్య గారిని ఇక్కడ ఆయన గోతులదొడ్డి గ్రామంలో ఆయన స్వగృహంలో కలవడం జరిగింది. ఆయనతో పాటు మన రాష్ట్ర యువత నాయకుడు, తెలుగు యువత నాయకుడు సురేష్ నాయుడు కూడా కలవడం జరిగింది. ఆయనతో పాటు మన నియోజకవర్గం యువత నాయకుడు, టీడీపీ యువత నాయకుడు సతీష్ గారిని, మరియు ఇక్కడ విచ్చేసిన అందరి నాయకులను, కురువ సంఘం నాయకులు వీరేష్ గారు, తర్వాత మూకన్న, గిరి, శంకరు, రామలింగ అందరినీ కలవడం జరిగింది. మన జనసేన పార్టీ నాయకులు, కౌతాళం మండలం జనసేన పార్టీ నాయకులు చిన్న గారు, సుమిత్ర గారు, రాంబాబు గారు, రమేష్ గారు, ఆ బర్త్డే ప్రోగ్రాము వచ్చేసి కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గర మేము ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మొట్టమొదటిగా కేక్ కట్ చేసి బ్లడ్ బ్యాంక్ డొనేషన్ ఇది కూడా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఎన్డీఏ కూటమి నాయకులు, మన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులను అందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరియు ముఖ్యంగా మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. కోసిగి మండలం ముత్తిరెడ్డి గారిని, పల్లిపాటి రామరెడ్డి గారిని, జక్కినేని వెంకటేశ్వర గారిని, తర్వాత వక్రాని వెంకటేశ్వర గారిని, అయ్యన్న గారిని, రామకృష్ణ గారిని అందరిని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వాళ్ళని కలవడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పకుండా వస్తామని మాట ఇచ్చారు. కాబట్టి మీరు కూడా అందరూ 2వ తారీఖు 9 గంటలకి కోసికి వచ్చి మా యొక్క అందరి కార్యక్రమం ఇది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాబట్టి అందరి కార్యక్రమం ఇది. ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము జరుపుతున్నాం కాబట్టి మీ అందరూ వచ్చి 4 మండల నాయకులు వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుకుంటూ